హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ అయింది, అలాగే రేపు మార్కెట్లో ఎలా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ అండి. సో ఇంత మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది కదా, సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే ఫస్ట్ స్వింగ్ లో టు ఫస్ట్ క్యాండిల్ హై టు ఆ క్యాండిల్ లో. సో ఇది ఎలా వేస్తున్నాము అనేది ఆల్రెడీ మాస్టర్ అండ్ ఫిబొనాచీలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు అంటే 75 points. సో బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ మీరు హోల్డ్ చేస్తే ఇంకా కూడా హోల్డ్ చేయొచ్చండి. యాక్చువల్గా అయితే 15 minutes రేంజ్ మనం ఇది కూడా తీసుకోవచ్చు. 15 minutes రేంజ్ అనేది ఇది కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచి క్యాండిల్ వేసింది. సో మీరు 5 minutes లో ఇక్కడ తీసుకున్నా కానీ 15 minutes అప్ టు ఇంతవరకు కూడా హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు సార్ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానండి ఈ రెడ్ క్యాండిల్ దగ్గర అనుకున్నా సరే మీకు అప్ టు 70 to 80 points ప్రాఫిట్లోనే ఉంటారు. మీకు ఇక్కడ ఎక్కడా కూడా మీరు తీసుకున్న దగ్గరికి కనీసం కాస్ట్ కూడా రాలేదు, అంత ప్రాఫిట్లోనే ఉంది. ఓకే, సో పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానండి, 15 minutes లో బుల్లిష్గా ఉంది. సో 5 minutes లో కిందకి వచ్చి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు అంటే ఈ క్యాండిల్లో మళ్ళీ మీరు బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు, బికాస్ ఆఫ్ ఆల్రెడీ 15 minutes ట్రెండ్ బుల్లిష్గా ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇక్కడ మనకి 3 zones చేసింది మార్కెట్ ఈ రోజు. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మీ టార్గెట్ అండి ఇక్కడ వరకు రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 26 points స్టాప్ లాస్ అండ్ 57 to 60 points టార్గెట్ వెళ్ళింది. హ్యాపీగా టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. టెక్నికల్ పరంగా ప్రిఫరెన్స్ 1 ప్రకారం బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఎక్కడ 60 కంటే పైన. సో వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే ఇక్కడ 15 minutes చాలా హై లెవెల్లో ఉంది. సో ఇక్కడ తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ. ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా తీసుకున్నా మళ్ళీ ఈ క్యాండిల్లో ఎట్టి పరిస్థితుల్లో బుల్లిష్గా టర్న్ అయిపోయింది కాబట్టి మీరు ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్గా టర్న్ అయింది. సో ఇక్కడ బుల్లిష్గా టర్న్ అయినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ స్వింగ్ కంటే కూడా ఇంకొక స్వింగ్ ఉంది కదా పైన. సో ఆల్రెడీ చాలా పెరిగింది మార్కెట్. సో మళ్ళీ ఇక్కడి నుంచి వేయకూడదు, మళ్ళీ ఇక్కడి నుంచి వేస్తే మళ్ళీ ఇంకొక 300 points ర్యాలీ ఉన్నట్టు చూపిస్తుంది. సో చిన్న రేంజ్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో చిన్న రేంజ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఎంట్రీ పర్ఫెక్ట్ గా దొరుకుతుంది అండ్ టార్గెట్ కూడా చిన్నది ఉంటుంది. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 20 points స్టాప్ లాస్, 40 points టార్గెట్, 1:1 ఇచ్చింది. హ్యాపీ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఒక 58 to 60 points హ్యాపీగా వెళ్ళిందండి. వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయ్యింది మార్కెట్. యాక్చువల్గా ఇక్కడ మనకి బేరిష్ గానే ఉందండి, ఈ క్యాండిల్లోనే బేరిష్ గా టర్న్ అయింది మార్కెట్. ఇక్కడ నుంచి కూడా 5 minutes లో బేరిష్ గానే ఉంది. యాక్చువల్గా 5 minutes లో బేరిష్ గా ఉంది, బట్ 15 minutes లో మాత్రం స్లైట్ బుల్లిష్ గా ఉంది, చూసారా. సో అప్ టు ఈ రేంజ్ వరకు కూడా అంటే దాదాపుగా ఈఎంఏ దగ్గరికి వచ్చే వరకు కూడా 15 minutes లో బుల్లిష్ గానే ఉంది, బట్ 5 minutes లో మాత్రం బేరిష్ గా ఉంది. సో ఏం చేస్తారు, ఒక మంచి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఐదర్ ఈ రెడ్ క్యాండిల్ లేదా ఈ రెడ్ క్యాండిల్ లేదా ఈ రెడ్ క్యాండిల్. 3 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయండి ఇందులో. 5 minutes లో 3 చోట్ల మనకి బేరిష్ గా వస్తున్నాను అని ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది 15 minutes లో, ఇక్కడ స్టిల్ బుల్లిష్ గా ఉంది, ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ కూడా సేమ్ బేరిష్ గా వస్తున్నానని చెప్పింది, ఇదే క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేసింది. థర్డ్ టైం మీకు స్టాప్ లాస్ కొట్టింది, ఎంత కొట్టిందండి, చాలా చిన్నవి, 14 to 15 points ఇక్కడ అండ్ ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా 16 points. చిన్న స్టాప్ లాస్లు, ఇక్కడ ఒక 16 points, ఇక్కడ ఒక 16 points స్టాప్ లాస్ కొట్టింది. ఆ స్పాట్ లో 16 points అంటే మీకు ఆప్షన్స్ లో 8 to 9 points ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదండి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు యు గెట్ ద ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అన్నమాట. అంటే ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది మళ్ళీ 5 minutes లో. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే
మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇక్కడ ఒక 28 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్ అండి. ఎక్స్ట్రాడినరీ 1:3 ఉంది ఇక్కడ. సో ఈ 1:3 కాదు, ఈవెన్ ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. చూసారా, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు 160 పాయింట్స్ హోల్డ్ చేయొచ్చు. అంటే 1:5 కంటే ఎక్కువ వచ్చిందండి. చాలా చాలా మంచి ట్రేడ్. సార్ నేను 5 మినిట్స్లో చూడలేదు సార్, నాకు భయం వేసింది అనుకున్నా సరే, మీకు 15 మినిట్స్లో టర్న్ అయిన తర్వాత మీకు ఇక్కడ లిటిల్ బ్రదరు ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చాయి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఈఎంఐ కంటే పైన పెట్టమని చెప్పాను గోల్డెన్ వెబినార్ లో. అండ్ యువర్ టార్గెట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ మాత్రమే కాదండి, ఈవెన్ ఇంకా కిందకు వచ్చింది. 1 జోన్ ని కూడా టచ్ అయిపోయింది. 190 పాయింట్స్. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి, నిజంగా చాలా చాలా మంచి ట్రేడ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ కూడా మనకి రెడ్ క్యాండిల్. ఇది ఎక్కడండి, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది, అక్కడ మనకి రెడ్ క్యాండిల్ వేసింది. సో ఈ రెండు మనం కన్సిడరేషన్ లోకి తీసుకోము. మనకి ఇక్కడ దెర్ ఇస్ నో ఎంట్రీ లేదు. ఇక్కడ మనకి ఏం కావాలి, బుల్లిష్ గా ఉన్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. సో దిస్ ఈస్ ద బుల్లిష్ క్యాండిల్. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ లో ఆగకుండా అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది. సో అప్ టు 170 పాయింట్స్ అండి. ఇట్స్ ఏ నిజంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇది. సో ఇది మాత్రమే కాదు, దీని తర్వాత ఈవెన్ 1 జోన్ కూడా వెళ్ళిపోయిందండి. 250 పాయింట్స్ వెళ్ళింది. సో ఇంతవరకు వెళ్ళిన తర్వాత మనకి వేయడానికి లెవెల్స్ లేవు. జస్ట్ అబ్జర్వ్ ద లెవెల్స్. 1 జోన్ ని దాటిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. మనం ప్రతిరోజు మాట్లాడుకునేది 15 మినిట్స్ ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉంది. కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ బుల్లిష్ గా 5 మినిట్స్ లో ఒక ఎంట్రీ వేసింది అంటే, ఒక క్యాండిల్ వేసింది అంటే, మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా మనం బుల్లిష్ సైడ్ చూడొచ్చు. సో ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 55 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ వెళ్ళింది. టార్గెట్ ని హిట్ అయింది. ఫస్ట్ ట్రేడ్ టార్గెట్, సెకండ్ ట్రేడ్ టార్గెట్ అండ్ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో సేమ్ నిఫ్టీలో ఏదైతే మాట్లాడుకున్నామో అది ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. సో మళ్ళీ మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టకూడదు. ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై టు స్వింగ్ ప్రీవియస్ లో అంటే మళ్ళీ ఎక్కువ పెద్ద జోన్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ చాలా మూవ్ అయింది కాబట్టి దీని తరువాత ఉన్న స్వింగ్ తీసుకోండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఇక్కడ యాక్చువల్గా లిటిల్ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, ఓకే, మన లెవెల్స్ ప్రకారం. బట్ ఇక్కడ ఆల్రెడీ 5 మినిట్స్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ 5 మినిట్స్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. 15 మినిట్స్ బుల్లిష్ గా ఉంది. బట్ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్గా అయితే మనకి ఇక్కడే బేరిష్ గా టర్న్ అయిపోయింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, సేమ్ ఇక్కడ ఒక జోన్ దొరికింది కదా మనకి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. లిటిల్ బ్రదర్ కంటే కింద 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. టార్గెట్ ని హిట్ అయ్యింది. హిట్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ జోన్ లో మనకి బేరిష్ గా టర్న్ అయింది. యాక్చువల్గా ఇక్కడి నుంచి కూడా ఉందండి. ఇక్కడి నుంచి కూడా మనకి 5 మినిట్స్ లో బేరిష్ గానే ఉంది ఈ జోన్ అంతా కూడా 5 మినిట్స్ లో. బట్ 15 మినిట్స్ లో మాత్రం కొంచెం బుల్లిష్ గా ఉంది. సో 5 మినిట్స్ లో ఒక మంచి రెడ్ క్యాండిల్ కోసం చూడండి. ఇక్కడ ఎక్కడా కూడా మంచి రెడ్ క్యాండిల్ పడలేదు. దిస్ ఇస్ ద గుడ్ వన్ అండి. ఇది యాక్చువల్ చాలా మంచి రెడ్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ పడినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. నేను ఈ రోజు స్వింగే తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్నది ఈ రోజు స్వింగ్ తీసుకున్నాము. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము. నెక్స్ట్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అంటే ఇక్కడ వరకు కదా. నేను ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ వేసినప్పుడు మనం 15 మినిట్స్ లో పెట్టుకుంటే మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిందా, 15 మినిట్స్ ట్రెండ్ కూడా కన్ఫర్మ్ చేసింది ఈ ట్రేడ్ లో. ఏమని, నేను బేరిష్ గా టర్న్ అయిపోయాను అని 15 మినిట్స్ కూడా. సో మీరు 5 మినిట్స్ లో ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో ఆ ట్రేడ్ ని మీరు హోల్డ్ చేయవచ్చు హ్యాపీగా. లేదు సార్ నేను 5 మినిట్స్ లో ట్రేడ్ మిస్ అయ్యాను,
మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈఎంఏ కంటే పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ సపోర్ట్ జోన్ ఈజ్ యువర్ టార్గెట్. 150 పాయింట్స్ టార్గెట్. అంటే మీకు ఇక్కడికే 1:2 వచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ ఇది కూడా. అండ్ మనం ప్రతిరోజు మాట్లాడుకునేదే ఏంటండి, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో మీరు ఇక్కడ తీసుకున్నా సరే 5 minutes కాదు 15 minutesలో తీసుకున్నా సరే అప్ టు మీ టార్గెట్ ఇంతవరకు ఉంది అంటే 264 పాయింట్స్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. చాలా చాలా మంచి ట్రేడ్ అనమాట. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మార్నింగ్ ఎంత పెరిగాయో అంతకంత పడిపోయాయండి. సో నా పోర్ట్ఫోలియో కూడా ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ చూసినప్పుడు మధ్యాహ్నం చాలా మంచి ప్రాఫిట్స్ లో ఉన్నాయి నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో. చాలా రోజుల నుంచి దాదాపుగా నిఫ్టీ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి, చూడండి ఎప్పటి నుంచి పడుతుందో. నేను లాంగ్ టర్మ్ కి అలా హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను యాక్చువల్గా వీటిని యావరేజ్ చేసుకుంటూ వస్తున్నాను నా స్టాక్స్ ని. ఇది పడి ఈ రోజు దాదాపుగా 3.5% దగ్గరగా పాజిటివ్ లోకి వెళ్ళిందండి నా పోర్ట్ఫోలియో. వెళ్ళిన పోర్ట్ఫోలియో ఈ ఒక్క దెబ్బకి జస్ట్ ఈ 4 క్యాండిల్స్ కి లేదా ఈ 5 క్యాండిల్స్ కి 4 నుంచి 5 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ లో 3.5 పాజిటివ్ నుంచి 1.2కి వచ్చిందండి. అంటే దాదాపుగా సగం కంటే ఎక్కువ పడిపోయింది. అలా ఉంటుందండి లాంగ్ టర్మ్ అనేటప్పటికీ. ఉంచుతాం మనం, అది ప్రాబ్లం ఏం కాదు. బట్ ఇటువంటి చిరుపు చేష్టలు కూడా చేస్తూ ఉంటుంది మార్కెట్. యాక్చువల్గా నేనైతే రికవరీ అయిపోతుంది అనుకున్నానండి. నేను మార్నింగ్ కూడా అదే చెప్పాను కదా. ఈవెన్ నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను మార్కెట్ని బుల్లిష్గా చూస్తున్నానండి, చాలా మంచిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని. కానీ ఉక్రెయిన్ న్యూస్ వచ్చింది కదా, దానివల్ల ఈ బ్యాక్ టు బ్యాక్ 6 క్యాండిల్స్ వేసుకుంటూ వచ్చింది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిన దానికంటే కూడా కిందే క్లోజ్ అయింది నిఫ్టీ. సో మనకి రేపు హాలిడే అండి. మహారాష్ట్రలో ఎలక్షన్స్ సందర్భంగా మనకి రేపు మార్కెట్ హాలిడే. సో ఎల్లుండి గురువారం మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే వీడియో రేపు మార్నింగ్ చేస్తాను. సో ఈరోజు మీరు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేయగలిగారు, మీకు ఫస్ట్ బుల్లిష్గా వెళుతున్నప్పుడు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేశారు, బేరిష్గా వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ని మీరు క్యాప్చర్ చేయగలిగారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.